ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ కుంభమేళా సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల 28 నుండి ప్రారంభం కాబోతోంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో 31 వరకు 4 రోజుల పాటు జరిగే ఈ మహా జాతరకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 28న సారలమ్మ రాక, 29న సమ్మక్క ఆగమనం, 30న గద్దెలపై ఇరువురు తల్లులకు మొక్కుల చెల్లింపు ఉంటాయి. అనంతరం 31న తల్లులిద్దరూ వనప్రవేశంతో మేడారం జాతర అధికారికంగా ముగుస్తోంది. ఈసారి జాతరకు దాదాపు 2 కోట్లకు పైగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంటుందనే అంచనాతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర నలుమూల నుంచి 4000 ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు రవాణా శాఖ తెలిపింది. వీటిల్లో మహిళలకు ఫ్రీ జర్నీ అవకాశం కల్పిస్తోంది. ప్రైవేట్ వెహికల్స్ లో వచ్చే భక్తులకు ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా 1418 ఎకరాల విస్తీర్ణంలో 43 చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. అలాగే టీజీ క్వెస్ట్ అత్యాధునిక డ్రోన్ వ్యవస్థతో భద్రతా చర్యలు చేపడుతున్నారు. మొత్తం 15,000 మంది పోలీసులతో గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. ఇది కదా ప్రజా ప్రభుత్వం అంటే.